జరుగుతుంది. ఒక్క నిమిషం, మనకి జనసేన నాయకులు ఉన్నారు. ఆయన సుమన్ బాబు గారు, తిరుపతి జిల్లా జనరల్ సెక్రటరీ. ఒక్క నిమిషం అంటే ఒక పాజిటివ్ వేకి వెళ్దాం ఈ వైబ్స్ నుంచి. సార్, సుమన్ బాబు గారు, ఇప్పటం సంఘటన గురించి మీరేం చెప్తారు? ఈరోజు ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం వెళ్తున్నారా? ఎవరైతే బాధితురాలని కలుస్తున్నారా? వెళ్తున్నారు సార్. ఓకే, గతంలో హలో చెప్పండి, వినపడుతుంది సుమన్ గారు, చెప్పండి సార్. గతంలో మేము ఇప్పటం గ్రామంలో మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఒక భారీ బహిరంగ సభని పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు గత వైసీపీ ప్రభుత్వంలో ఆ జనసేన పార్టీ వాళ్ళకి మీరు స్థలాన్ని ఇవ్వకూడదని అక్కడ స్థానిక రైతులకు అక్కడ ఉండే వైసీపీ పెద్దలు కొంతమంది వాళ్ళని బెదిరించడం జరిగింది. ఓకే, వాళ్ళు వైసీపీ బెదిరించినప్పటికీ కూడా వాళ్ళు మా జనసేనకి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలు నచ్చి నీతి నిజాయితీ పరుడు, మానవతావాది, దేశభక్తుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఒక సభ పెట్టుకునేదానికి మనం ఎందుకు స్థలం కేటాయించకూడదనే ఉద్దేశంతో వాళ్ళు స్థలాన్ని కేటాయించారు. మా సభ కూడా బాగా సక్సెస్ అయిందండి, సంతోషం. అయితే మేము మమ్మల్ని ధిక్కరించి మీరు స్థలం ఎలాగిస్తారంటే ఆ సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఓకే, ఆ స్టేట్మెంట్ తో వాళ్ళు జీర్ణించుకోలేక అది ఏం చేయాలో అర్థం కాక అక్కడ స్థానికంగా రైతులు స్థలం కేటాయించిన రైతులపై వాళ్ళు కక్ష కట్టి రోడ్డు వెడల్పు చేయాలి అనే సాగుతో అక్కడ గ్రామం సార్, ట్రాక్టర్లు ఎద్దుల బండ్లు వెళ్లే గ్రామం అది. ఓకే, దాంట్లో 150 ఫీట్ రోడ్ చేయాలి, హైవే వేయాలని ఆడ రోడ్లన్నీ వాళ్ళ ఇళ్ళని వెడల్పు చేయాలనే సాగుతో పగలగొట్టేసి ధ్వంసం చేశారు సార్. భయభ్రాంతులకు గురి చేశారండి గ్రామస్తులను. ఓకే, ఆ రైతులను ఎవరైతే ఉన్నారో మాకు స్థలం కేటాయించిన రైతులను అప్పుడు పక్క రోజు పవన్ కళ్యాణ్ గారు పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి ఆ నష్టపోయిన వాళ్ళకి ప్రతి ఇంటికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించి వాళ్ళకి భరోసాని కల్పించారు, అండగా నిలబడ్డారు. ఆ రోజు మాట ఇచ్చారండి, నేను ప్రభుత్వంలో మేము రానున్న రోజుల్లో మేము మన ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం, ప్రభుత్వం వచ్చిన తరువాత మళ్ళీ మీకు వచ్చి మీకు ఏదైనా మీ గ్రామానికి నేను మంచి చేస్తానని ఒక హామీ ఇచ్చారు. ఇప్పుడు వెళ్తున్నారు. అదే సభ సక్సెస్ అయినందుకు ఆ రైతులకి ఆయన ఒక ₹50 లక్షల పంచాయతీకి ఆ రోజు ఇవ్వడం కూడా జరిగిందండి. ఓకే, ఇప్పుడు ఈ రోజు కార్యక్రమం ఏమి ఉండబోతుంది సార్? ఈ రోజు ఏం చేయొచ్చు? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఎజెండా ఉందా, లేదా వెళ్ళి వచ్చేంత వరకు ఏం తెలీదా సార్? పంచాయతీకి సంబంధించిన శాఖ పవన్ ఉప ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. అది పంచాయతీకి సంబంధించింది. ఆ గ్రామంలో అభివృద్ధి ఎలా ఉంది, ఆ గ్రామానికి ఏమైనా అవసరం ఉందా, అధికారం లేనప్పుడే ఆ గ్రామానికి ఒక 50 లక్షలు ఇచ్చి గ్రామ అభివృద్ధికి తోడ్పడినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆమెకి ఆ గ్రామానికి ఏమైనా అవసరాలు ఉన్నాయా, ఇచ్చిన మాట ప్రకారం గ్రామానికి వెళ్ళి ఆమెని పరామర్శించడం, ఎవరైతే ఇండ్ల ఈశ్వరమ్మ ఏదో పేరుంది, ఆమెని పరామర్శించి వాళ్ళకి ఏమైనా కష్ట సుఖాలు ఎన్ని తీసుకొని ఏదైనా కావాలంటే ఏర్పాట్లు చేసి అవును వస్తారండి. ఇది మాకైతే ఉన్న ఇన్ఫర్మేషన్ సార్. రైట్, థ్యాంక్ యూ సుమన్ బాబు గారు, థ్యాంక్స్.